తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి కియా పరిశ్రమ దగ్గర ఓవర్ యాక్షన్ చేసినటువంటి గోరంట్ల మాధవ్ అనే వైసీపీ ఎంపీని చూసాం. అదే సందర్భంలో గల్లా జయదేవ్ వాళ్ళ సంస్థకి సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగిన ఉదంతాన్ని చూసాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేధించింది అంటే అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిశ్రమల మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా బూతులు రాస్తూ దుర్మార్గంగా రాస్తూ అదానీ లాంటి వాళ్ళని కూడా దొంగలుగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుంది చూస్తున్నాం. వాస్తవంగా రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి సహకరించాల్సిన పార్టీలు పెట్టుబడిదారుల్ని భయపెట్టడానికి సహకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అస్సాం ముఖ్యమంత్రి మాత్రం ఇట్లాంటి ప్రతీకారాలకి దూరంగా గతంలో 600కి పైగా పరిశ్రమలు అక్కడ ఎప్పుడు బీజేపీ అధికారంలో లేదు, కాంగ్రెస్ లేకపోతే అస్సాం గణ పరిషత్ అధికారంలో ఉండే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నప్పుడు ఇట్లాగే పరిశ్రమలు వేధించేయడం వల్ల రాష్ట్రం విడిచి వెళ్ళిపోయినటువంటి 600 పరిశ్రమల యజమానులకి లేఖలు రాసి రాష్ట్ర అభివృద్ధి కోసం వెనక్కి రండి మీరందరూ అంటూ 600 మంది వ్యాపార పారిశ్రామికవేత్తలకు స్వయంగా సీఎం లెటర్ రాశారు. మీ సొంత రాష్ట్రం రండి అని చెప్పి వాళ్ళందరినీ కోరినటువంటి పరిస్థితి.